ఈరోజు మనం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నుండి 8 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్మీ రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఉంది. ఇక్కడ రాజారెడ్డి అనే వ్యక్తి తెలంగాణలోని గద్వాల్ జిల్లాలోని శ్రీరంగాపురంలో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు రంగమ్మ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళ తొలి ఒడి బియ్యం పోసేటప్పుడు బియ్యంతో పాటు ఒక చెక్క ప్రతిమ, రంగస్వామి ప్రతిమను ఒళ్ళో పెట్టి పసుపు కుంకుమము బియ్యంతో సహా ఆమెని ఒడి బియ్యం పోసి అత్తారింటికి సాగనంపారు పుట్టింటి వాళ్ళు. ఈ రంగనాథ స్వామి దేవాలయము ఒకప్పుడు రాజారెడ్డి గారి ఇల్లు. ఈ ఇంట్లో ఆమె వస్తూ ఉండగా ఇంటికి దారిలో నుండి ఒడి బరువు అవుతూ వస్తుంది. ఎలాగో అలాగా ఇంటికి చేరుకొని ఇంటి గడపకు పూజ చేసి ఇంట్లోకి వెళ్ళి ఒడి బరువు అవుతుందని ఒళ్ళో ఉన్న రంగస్వామి ప్రతిమను గాడిపాల్లో వేసింది. అక్కడ గాడిపాల్లోనే ఉండిపోయాడు రంగస్వామి. ఒకరోజు రాత్రి కల్లో రాజారెడ్డి గారికి రంగస్వామి కళ్ళలోకి వచ్చి, నేను ఇట్లా రంగస్వామిని శ్రీరంగాపురం నుండి మీ ఇంటికి వచ్చాను, మీరు ఇక్కడ నన్ను గుడి కట్టించి పూజ చేసి జాతర చేయాలని కలలో కనిపించాడు. ఇక్కడ కనిపించేదే రంగస్వామి. శ్రీ మహావిష్ణువు సేద తీరుతున్న, విశ్రాంతి తీరుతున్న విగ్రహం ఇది. ఇలాంటి ప్రతిమనే, చెక్క ప్రతిమ స్వామివారి దగ్గర కింద పెట్టినారు. ఆ ప్రతిమనే తిరునాళ్ళ జరిగేటప్పుడు ఊరేగింపులో కూడా తేరులో అదే విగ్రహ ప్రతిమను ఊరేగింపు చేస్తారు. ఇక్కడ కొలిసిన వారికి కొంగు బంగారయ్యే లెక్కడ చూసుకుంటున్నాడు స్వామి. లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి తరిస్తారు. 30 రోజులు పెద్ద జాతర, ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ. అప్పుడు రాజారెడ్డి గారి పశువులు చనిపోవడం మొదలైనాయి. ఆయనకు అర్థం కాలేదు, ఓహో ఈ రంగస్వామి మన కలలో వచ్చి కనబడుతున్నాడు కదా, ఈయనకి పూజ చేసి జాతర జరిపిస్తే తప్ప నాకు ఈ నష్టం జరగడం మానదు అని ఆయనకు ఒకరోజు అనిపించి ఆ రంగస్వామికి పూజలు నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి 200 సంవత్సరాల క్రితం నుండి ఘనంగా పూజలు నిర్వహించి జాతర చేస్తూ వచ్చారు. ఆ ఇంట్లోనే గాడిపాల్లో ఉన్న విగ్రహ ప్రతిమకే పూజ చేస్తూ జాతర నిర్వహించేవారు. ఒక 40 సంవత్సరాల క్రితము దేవాలయం నిర్మించబడి ఉంది. ఇక్కడ మనం పాత రంగస్వామి దేవాలయానికి ఇప్పుడు బయలుదేరాము. దారిలో వెళ్తుండగా తిరునాళ్ళకు వచ్చిన వాళ్ళు సేద తీరనికి అప్పట్లో ఒక సత్రం కట్టించినారు. ఇక్కడ 1955 సంవత్సరంలో కట్టించారు. ఇలాంటి సత్రాలు 2-3 ఉన్నాయి ఇక్కడ, శిథిలమైనవి. ఈ చుట్టుముట్టు ప్రాంతం అంతా జాతర జరిగే ప్రదేశము. అంగరంగ వైభవంగా 30 రోజులు తిరునాళ్ళ జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపించేదే పాత రంగస్వామి దేవాలయము, ఆలయ ప్రాంగణం ఇది. ఇప్పుడు మీకు రంగస్వామి పాదుకలు చూపిస్తాను. శ్రీ 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 పాత రంగస్వామి దేవాలయము. రంగస్వామి పాదుకలు దర్శించుకోండి, జన్మ తరిస్తుంది. ఇవే రంగస్వామి పాదాలు. శ్రీ లక్ష్మి సమేత శ్రీరంగస్వామి ఇక్కడ సాక్షాత్తు వెలిసినాడు. ఆలయంలోకి వెళ్దాము. మేము వచ్చిన సమయానికి ఇక్కడ పూజారి లేని కారణం చేత మీకు గర్భాలయంలో గల రంగస్వామిని క్లియర్గా చూపించలేకపోతున్నాము. ఇది ఆలయంలోని ఆలయ ప్రాంగణము, లోపలి భాగము. ముందుగా మనం వినాయకుడిని దర్శించుకుందాము. ఏ గుడికి వెళ్ళినా వినాయకుడిని దర్శించందే స్వామివారిని దర్శించడానికి
ఉండదు, మొదట వాయన పూజ తర్వాతనే. ఇక్కడ కనిపించేదే తాళం వేసి ఉన్నారు గుడి, పాత రంగస్వామి దేవాలయము. శ్రీదేవి భూదేవి సమేత వెలిసి ఉన్నాడు. ఇది పురాతన కట్టడము కనిపిస్తుంది, వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం ఇది. మీరు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే శ్రీ లక్ష్మీ రంగస్వామి అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఆపదలు ఉన్నా తీరుస్తాడు.